మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. ఈరోజు మన టాపిక్ కంపేరింగ్ నంబర్స్. నంబర్స్లో ఉన్నప్పుడు మనకు స్మాలెస్ట్ నెంబర్ ఏంటి, బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి అది మనకు తెలిసిపోయింది. కానీ అందులో కంపేరింగ్ నంబర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఎన్ని యాపిల్స్ డ్రా చేశాను, 2 యాపిల్స్ డ్రా చేశాను. ఇక్కడ ఎన్ని యాపిల్స్ డ్రా చేశాను, 2 చేశాను. ఇక్కడ 2 యాపిల్స్, ఇక్కడ 2 యాపిల్స్. ఇవి ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి, ఎక్కడ తక్కువగా ఉన్నాయి? రెండు చోట్ల సేమ్ యాపిల్స్ ఉన్నాయి, అంటే ఈక్వల్గా ఉన్నాయి, సమానంగా ఉన్నాయి. సమానంగా ఉన్నాయి అనే దాన్ని మనము ఈ సింబల్ని గుర్తు చేసాం. ఈజ్ ఈక్వల్ టు, సమానము అంటే ఈక్వల్. చూడండి, 2 సైడ్స్ కూడా సేమ్ యాపిల్స్ ఉన్నాయి, సేమ్ నంబర్ ఆఫ్ యాపిల్స్ ఉన్నాయి. ఇక్కడ 2 యాపిల్స్, ఇక్కడ 2 యాపిల్స్, అంటే రెండు వైపు ఇద్దరికీ సమానంగా ఉన్నప్పుడు మనము ఈజ్ ఈక్వల్ టు అంటాము. ఇప్పుడు చూడండి, ఈజ్ ఈక్వల్ టు సింబల్ ఇది. దీన్ని ఈజ్ ఈక్వల్ టు అని రీడ్ చేసాం. ఎప్పుడు సమానంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ సింబల్, ఈ గుర్తును మనము ఉపయోగించాలి. నెక్స్ట్ చూడండి అన్న, ఇవేంటి? లీవ్స్, ఆకులు. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి. 1 2 3 లీవ్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 3 లీవ్స్ ఉన్నాయి. ఇక్కడ కౌంట్ చేయండి. 1 2 అంటే 2 లీవ్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇవి రెండు చోట్ల సమానమైన లీవ్స్ ఉన్నాయా, ఈక్వల్గా ఉన్నాయా? నో, లేవు. ఇక్కడ 3 లీవ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 లీవ్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఎక్కడ మోర్ లీవ్స్ ఉన్నాయి, ఎక్కడ ఎక్కువగా లీవ్స్ ఉన్నాయి? 3 నెంబర్. ఇక్కడ ఎక్కువ లీవ్స్ ఉన్నాయి. ఈ 3 and 2లో కూడా 3 అనేది బిగ్గర్ నెంబర్. అంటే ఇప్పుడు ఎక్కడ ఎక్కువగా ఉన్న లీవ్స్ మనం ఎలా చెప్పాలి? చూడండి, ఆ చెప్పడానికి ఒక సింబల్ దీన్ని గ్రేటర్ దాన్ అంటారు. చూడండి, అంటే ఇప్పుడు 3 లీవ్స్ ఎక్కువ కాబట్టి ఇక్కడ మనము గ్రేటర్ దాన్ అనే సింబల్ని వాడాలి. ఇది మనకు లెఫ్ట్ సైడ్ వి అనేది ఓపెన్గా ఉంది. చూడండి, వి అనేది మన లెఫ్ట్ సైడ్ ఓపెన్గా ఉంది. దీన్ని గ్రేటర్ దాన్ అంటారు. ఈ సింబల్ని ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ ఈ సింబల్ని వాడాలి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి అన్న, ఇక్కడ ఎన్ని స్మైలీ బొమ్మస్ ఉన్నాయి? 1 2 3 ఉన్నాయి. ఇక్కడ కౌంట్ చేయండి. 1 2 3 4 ఉన్నాయి. చూడండి, ఎక్కడ ఎక్కువ స్మైలీ బొమ్మలు ఉన్నాయి? 3ఆ 4ఆ? 4 అంటే ఇక్కడ ఎక్కువ స్మైలీ బొమ్మలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి అని మనం చూపించాలంటే ఇంకొక సింబల్ నాన్న, లెస్ దాన్. ఇది రైట్ సైడ్ ఓపెన్ అయినట్టుగా ఉంటుంది. లెస్ దాన్ అంటే ఎక్కువ తక్కువ అని చూపించడానికి మనము ఈ సింబల్స్ని వాడతాము. ఒకవేళ లెఫ్ట్ సైడ్ ఎక్కువగా ఉందనుకోండి, ఇది లెఫ్ట్ సైడ్ వి ఓపెన్ ఉన్న సింబల్ని వాడాలి. దీన్ని ఏమంటారు? గ్రేటర్ దాన్ అంటారు. అలా కాకుండా రైట్ సైడ్ ఎక్కువగా ఉన్నాయి మన ఐటమ్స్, రైట్ సైడ్ ఎక్కువగా ఉన్నాయి అని మనం సింబాలిక్గా చూపించాలి అంటే ఈ సింబల్ని యూజ్ చేయాలి. అంటే వి అనేది ఓపెన్ రైట్ సైడ్ ఉండాలి. ఈ సింబల్ని లెస్ దాన్ అంటాము. అలా కాకుండా రెండు వైపులా సమానంగా ఉన్నాయి అనుకున్నప్పుడు ఈజ్ ఈక్వల్ టు అంటే 2 లైన్స్ మనం సింబల్తో చూపిస్తాము. ఇప్పుడు ఇది ఇలాగే నంబర్స్లో ఉపయోగించి చూద్దాం. కంపేరింగ్ నెంబర్. ఇప్పుడు మనము పిక్చర్స్లో ఎలా సింబల్స్ యూజ్ చేయాలో తెలుసుకున్నాం. అలాగే నంబర్స్ ఇచ్చినప్పుడు ఏ నెంబర్ బిగ్గర్ నెంబరు, స్మాలర్ నెంబరు ఈక్వల్గా ఉన్నప్పుడు ఎలా రాయాలో తెలుసుకుందాం. 2 నంబర్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఈజ్ ఈక్వల్ టు సింబల్ యూజ్ చేయాలి. ఒక నంబర్ ఎక్కువగా తక్కువగా ఉన్నప్పుడు గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఈ 2 సింబల్స్ని యూజ్ చేయాలి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. 9-6. 9 and 6లలో ఏది బిగ్గెస్ట్ నెంబర్? 9ఆ 6ఆ? జాగ్రత్తగా ఆలోచించండి. 9 ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్. అంటే 9 వైపు చూపించే సింబల్ని ఇప్పుడు మనము యూజ్ చేయాలి. ఇది చూడండి, ఇప్పుడు ఇది యూజ్ చేస్తే ఈక్వల్, 2 సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. ఇది చూడండి, లెఫ్ట్ సైడ్ ఓపెన్గా ఉంది. మనము ఈ నంబర్ లెఫ్ట్ సైడ్ నంబరు బిగ్గర్ నంబర్ కాబట్టి ఈ సింబల్ని యూజ్ చేయాలి.
ఈ సింబల్ నేమ్ ఏంటి? గ్రేటర్ దాన్. అంటే 9 కంటే 6 కంటే 9 పెద్దది. 9 అండ్ 6లో 9 అనేది బిగ్గర్ నంబర్. అందుకే మనం ఇక్కడ గ్రేటర్ దాన్ అనే సింబల్ యూజ్ చేసాము. ఏ నంబర్ పెద్దదిగా ఉంటుందో మనం ఆ నంబర్ వైపు ఈ సింబల్ని చూపించేదిగా ఉండాలి. ఇప్పుడు చూడండి 7 అండ్ 8. 7, 8లలో ఏ నంబర్ బిగ్గెస్ట్ నంబర్? చూడండి 7, 8లలో 8 ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్. అంటే 8 వైపుగా సింబల్ చూపించేదిగా ఉండాలి. అంటే రైట్ సైడ్ చూడండి, రైట్ సైడ్ ఏ సింబల్ ఓపెన్గా ఉంది? ఇది. అంటే 8 వైపు చూపించేదిగా 8 బిగ్ నెంబర్ అన్నట్టుగా ఈ సింబల్ని మనం రాయాలి. ఈ సింబల్ ఏమంటే లెస్ దాన్. అంటే 7 ఈజ్ లెస్ దాన్ 8. 8 కంటే 7 చిన్నది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 4 14, 1 4 14. ఈ రెండు నంబర్లలో ఏది బిగ్గెస్ట్ నంబరు? రెండు కూడా సమానంగానే ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి. అంటే మనం ఏ సింబల్ యూజ్ చేయాలి ఇక్కడ? ఆలోచించండి. ఈక్వల్ అంటే ఈక్వల్ సింబల్. 14 ఈజ్ ఈక్వల్ టు 14. అంటే ఈ రెండు నంబర్లు కూడా ఈక్వల్గా ఉన్నాయి, అందువల్ల మనము ఈజ్ ఈక్వల్ టు సింబల్ రాసాము. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం 9-12. 9 and 12లలో మధ్యలో ఏ సింబల్ వస్తుంది? 9 and 12లో ఏది బిగ్గర్ నంబర్? చూడండి, నంబర్ ఆఫ్ డిజిట్స్ కౌంట్ చేయమన్నాను కదా. ఇక్కడ నంబర్ 1 డిజిట్ ఉంది, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి. 1 డిజిట్ కంటే 2 డిజిట్స్ ఉన్న నంబర్ పెద్దది. కాబట్టి ఇందులో 9 and 12లో 12 ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్. అంటే మనం 12 బిగ్గర్ నెంబర్ చూపించే సింబల్ ఇక్కడ రాయాలి. చూడండి, రైట్ సైడ్ నెంబర్ బిగ్గర్ నెంబర్. రైట్ సైడ్ ఓపెన్గా ఏ సింబల్ ఉంది? ఇది. అంటే లెస్ దాన్ ఇక్కడ రాయండి. అంటే 9 ఈజ్ లెస్ దాన్ 12. 9 అనేది 12 కంటే తక్కువగా చిన్న నంబరు లేదా తక్కువగా ఉన్న నంబరు. ఓకేనా? ఇప్పుడు 2 డిజిట్స్ నెంబర్స్ కంపేర్ చేద్దాం. 3 2 32, 2 3 23. 32 23ల్లో ఏ నంబర్ బిగ్గెస్ట్ నంబర్? ఇక్కడ లెస్ దెన్ రాయాలా, గ్రేటర్ దెన్ రాయాలా? చూడండి, 32 23లలో 32 ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్. అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న నంబర్ బిగ్గెస్ట్ నెంబర్. లెఫ్ట్ సైడ్ ఓపెన్గా ఉన్న సింబల్ ఏంటిది? ఇది. అంటే గ్రేటర్ దాన్. 32 గ్రేటర్ దాన్ 23. చూడండి, మీకు ఇక్కడ 2 డిజిట్స్ నెంబరు ఏది బిగ్గర్ నెంబర్ తెలియకుంటే స్టార్టింగ్ డిజిట్ కంపేర్ చేయండి. ఇక్కడ స్టార్టింగ్ డిజిట్ 3, స్టార్టింగ్ డిజిట్ 2. చూడండి, ఇక్కడ 3 డిజిట్స్, ఇక్కడ నంబర్ 3, ఇక్కడ స్టార్టింగ్ డిజిట్ 2. 3 and 2లలో ఏ నెంబర్ ఎక్కువ? 3. అంటే 3 to 32 బిగ్గర్ నెంబర్. ఇక్కడ మనం ఇప్పుడు గ్రేటర్ దాన్ రాద్దాం. 32 గ్రేటర్ దాన్ 23. 32 అనేది 23 కంటే ఎక్కువ. 32 అనేది 23 కంటే పెద్ద నంబరు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ చూద్దాం 2 4 22, 2 4 24 అండ్ 2 1 21. ఈ రెండింటిలో బిగ్గర్ నెంబర్ ఏంటి? చూడండి, స్టార్టింగ్ డిజిట్ ఇక్కడ 2నే ఉంది, ఇక్కడ కూడా 2ఏ ఉంది. స్టార్టింగ్ డిజిట్ రెండింటిలో కూడా సేమ్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? సెకండ్ డిజిట్ కంపేర్ చేయాలి. ఇక్కడ వాట్ ఈస్ ద సెకండ్ డిజిట్? 4. ఇక్కడ ఏంటి సెకండ్ డిజిట్? 1. ఇక్కడ 4, అక్కడ 1. 4 and 1లలో ఏది బిగ్గర్ నెంబరు? 4. అంటే 4 ఎక్కడ ఉంది? ఇది. 2 4 24 ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్. ఇప్పుడు 24 లెఫ్ట్ సైడ్ ఓపెన్గా ఉన్న సింబల్ ఏముందన్న? గ్రేటర్ దాన్. అంటే 24 గ్రేటర్ దాన్ 21. 24 అనేది 21 కంటే ఎక్కువగా ఉంది. సో మనం ఏ నంబర్ ఎక్కువగా ఉందో ఆ నంబర్ ఓపెన్గా ఉండే ఈ సింబల్ని వాడాలి. లెఫ్ట్ సైడ్ ఓపెన్గా ఉంటే దట్ ఈస్ గ్రేటర్ దాన్, రైట్ సైడ్ ఓపెన్ ఉంటే లెస్ దాన్. ఒకవేళ రెండు నంబర్లు కూడా సమానంగా ఉంటే ఈజ్ ఈక్వల్ టు సింబల్తో మనము రాయాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.